ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పూజా హెగ్డేని ద మోస్ట్ లక్కీయెస్ట్ విమెన్ అనొచ్చేమో. ఎందుకంటే వరుస ఫ్లాపులున్నా ఛాన్స్లకే కొదవలేదు. హౌస్ఫుల్ 4, బీస్ట్ తర్వాత ఆమె హిట్ కొట్టిన దాఖలా లేవు. అయినా సరే ఈ మేడంకి బాలీవుడ్, కోలీవుడ్ రెడ్ కార్పెట్ వేస్తూనే ఉంటుంది. ఇక టాలీవుడ్ పై అలక పాన్ పెక్కిన పొడుగు కాళ్ళ సుందరి ఓ స్టెప్ దిగేటట్టుగానే కనిపిస్తోంది. టాలీవుడ్ తో చాలా గ్యాప్ మెయింటైన్ చేస్తూ వస్తున్న పూజా హెగ్డేకు తెలుగు ఇండస్ట్రీపై అలక తగ్గినట్లే కనిపిస్తోంది. ఇదిగో ఇక్కడ వాలిపోతా అంటూ స్టేట్మెంట్స్ ఇస్తున్న ఈ పొడుగు కాళ్ళ సుందరి ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లే కనిపిస్తోంది. దిల్కర్, రవి నేలకుదిటి కాంబోలో తెరకెక్కుతున్న ఫిల్మ్ లో మేడం ఫిక్స్ అయినట్లు సమాచారం. కానీ అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. లవ్ స్టోరీగా ఈ ప్రాజెక్ట్ ఉండబోతోందని టాక్. నితిన్ ఎల్లమ్మ ప్రాజెక్ట్ తో పాటు విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో మరో మూవీకి కమిట్ అయ్యారట. ఇందులో పూజా హెగ్డే పేరుని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆమెతో డైరెక్టర్ చర్చించారని టాక్. పూజా కూడా పాజిటివ్ గా రెస్పాండ్ అయిందన్న బజ్ వినిపిస్తోంది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారట మనం డైరెక్టర్. ఈ ఏడాది చివరి నుండి సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. ఈ సినిమా కోసమే నితిన్ హార్స్ రైడింగ్ లో శిక్షణ తీసుకుంటున్నాడని టాక్. F3లో స్పెషల్ సాంగ్ తర్వాత బాలీవుడ్, కోలీవుడ్ లోనే చక్కలు కొడుతోంది పూజ. కానీ అక్కడ కూడా హిట్స్ పడటం లేదు. హిందీలో హౌస్ఫుల్ 4, తమిళంలో బీస్ట్ తర్వాత బ్లాక్ బస్టర్ చూడలేదు. హిట్ మొహం చూసి 5 ఏళ్లవుతోంది. అయినా సరే అవకాశాలకు కొదవే లేదు. ప్రెజెంట్ ఆమె చేతిలో కూలీ, జననాయగన్, హై జవానీతో ఇష్క్ హోనా హై, కాంచనా 4 ఉన్నాయి. ఐరన్ లేడీకి ఛాన్స్ లోకే ఇక హిట్ కొట్టడమే తరువాయి. ఈ జోడీ కన్ఫర్మ్ అయితే ఫ్లాప్ యాక్టర్స్ ఒకే సినిమాతో గత ఫ్లాప్లకు చెక్ పెడతారేమో చూడాలి.